స్వీడన్‌లోని ప్రతి పౌరుడి దగ్గర డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయంట. అక్కడ కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ ఏదైతే పర్సనల్ కాంటాక్ట్ లేకుండా మనీ దగ్గరికెళ్ళి షాప్ కీపర్ దగ్గరికెళ్ళి ఇవ్వటం, లేదా మనీ ట్రాన్సాక్షన్స్ క్యాష్ రూపంలో ఇవ్వటం అక్కడ చాలా తక్కువంట. ప్రతి ఒక్కళ్ళు కూడా కార్డ్ పేమెంట్సే చేస్తారంట. అంతేకాదు స్వీడన్‌లో డిజిటల్ లిటరసీ చాలా ఎక్కువ. స్వీడన్‌లో సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో రిక్స్ బ్యాంక్ అది కూడా కంప్లీట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం విపరీతంగా కృషి చేసింది. అయితే కొన్ని అభ్యంతరాలు మాత్రం ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. ఏదైనా సైబర్ అటాక్ అయితే పరిస్థితి ఏంటి? పవర్ అవుటేజ్ అయితే పరిస్థితి ఏంటి? నేషనల్ ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటి? పూర్తిగా క్యాష్‌లెస్ ఎకానమీ చేసిన భవిష్యత్తులో ఇబ్బంది పడతామేమో, కొంత క్యాష్ అయితే రిజర్వ్‌లో ఉంచుకోవాలని చెప్పి కూడా స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ ఆలోచనలో ఉందంట. అయితే స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో రిక్స్ బ్యాంక్ ఇప్పుడు ఈ క్రోనా అని చెప్పి ఒక కంప్లీట్ డిజిటల్ కరెన్సీ మీద కూడా వర్క్ చేస్తుందంట. ముఖ్యంగా ఈ డిజిటల్ కరెన్సీ పూర్తి స్థాయిలో సెక్యూర్‌గా ఉండటం, ఇంక్లూజివ్ ముఖ్యంగా స్టేట్ బ్యాక్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే కంట్రీకి సంబంధించిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ఈ క్రోనా వర్క్ చేస్తుందంట. స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ రిక్స్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ప్రపంచంలోనే ఓల్డెస్ట్ సెంట్రల్ బ్యాంక్. స్వీడన్‌లో ఈ కంప్లీట్ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే కంప్లీట్ క్యాష్‌లెస్ ఎకానమీకి ఇంటర్నెట్ సపోర్ట్ చాలా అవసరం. స్వీడన్‌లో 99% పాపులేషన్‌కి 5G, 4G కనెక్షన్స్ చాలా హై స్పీడ్ కనెక్షన్స్ ఉంటాయంట. కాబట్టే ఈ డిజిటల్ కరెన్సీ, డిజిటల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా అంత ఫాస్ట్‌గా రన్ అవుతున్నాయి.